మా కేఆర్ కథల ఖజానాకి స్వాగతం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు 'ఒకరికి ఒకరు'. రచన జీడిగుంట శ్రీనివాసరావు. సుమారు 10 సంవత్సరాల క్రితం అమెరికా నుంచి వచ్చారు కృష్ణారావు కూతురు, అల్లుడు. మావయ్య గారిని హైదరాబాదులో ఏదైనా మంచి ఇండిపెండెంట్ ఇల్లు అమ్మకానికి ఉంటే చూడమని అడుగు అన్నాడు అల్లుడు రమణ భార్యతో. నాన్న, విన్నావుగా, ఇక్కడ ఏదైనా మంచి ఇల్లు అమ్మకానికి వస్తే కొంటాం. కొద్దిగా ఆ పని మీద దృష్టి పెట్టండి అంది కృష్ణారావు కూతురు శ్రీదేవి. మీకెందుకే ఇక్కడ? మీరు అమెరికా నుంచి వస్తారా? ఇక్కడ ఇంట్లో ఉంటారా? ఆ డబ్బుతో అక్కడే కొనుక్కోండి అన్నాడు కృష్ణారావు. అదేమిటి మావయ్య గారు, ఏదో 5-6 ఏళ్ళు ఉండి వద్దామని వెళ్ళాం తప్ప అక్కడే ఎందుకు ఉండిపోతాం అన్నాడు అల్లుడు. అయితే సరే, నాకు తెలిసిన కాంట్రాక్టర్ బీరంగూడలో ఇండిపెండెంట్ ఇళ్ళు కడుతున్నాడు. మంచి ఏరియా, అడుగుతాను. వీలుంటే రేపు ఉదయం బయలుదేరి వెళ్ళి చూసి మీకు నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుందాం అన్నాడు కృష్ణారావు. వంటింట్లో నుంచి రేపు మంచిది కాదు, ఎల్లుండి వెడదాం అంది కృష్ణారావు భార్య రాధిక. ఈ లోపున కృష్ణారావు కాంట్రాక్టర్ గారికి ఫోన్ చేసి, తన అల్లుడు కూతురు మంచి ఇండిపెండెంట్ ఇల్లు కొనడానికి చూస్తున్నారు. మీరు కొత్తగా వెంచర్ వేస్తున్నట్టు తెలిసింది. అందులో మాకేమైనా ఇవ్వగలరా అని అడిగాడు. అయ్యో, మీరు అడగడం నేను ఇవ్వకపోవడమునా? ఈరోజు వచ్చి చూస్తారా అన్నాడు సుబ్బరాజు కాంట్రాక్టర్ గారు. లేదు, గురువారం మంచిది, ఉదయం వస్తాం అని చెప్పి అన్నమాట ప్రకారం అందరూ బయలుదేరి బీరంగూడలో సృజన హౌసింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి చూశారు. ఆ ఏరియా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది. పూర్తయిన ఇల్లు చూసి అల్లుడు కూతురు ఇష్టపడ్డారు. అందరికంటే ఒక 2 లక్షలు తగ్గించి తీసుకుంటాను అన్నాడు సుబ్బరాజు గారు. దాంతో తమకు నచ్చిన హౌస్ సెలెక్ట్ చేసుకుని 5 లక్షలకి అడ్వాన్స్ చెక్ ఇచ్చి మిగిలిన డబ్బులకి లోన్ తీసుకునే ఒప్పందం చేసుకుని దారిలో హోటల్లో భోజనం చేసి ఇంటికి చేరుకున్నారు. చెప్పిన ప్రకారం ఏడాదిలో ఇల్లు అన్ని రకాలుగా పూర్తి చేసి తాళాలు కృష్ణారావుకి అప్పగించాడు సుబ్బరాజు గారు. అసలు కథ మొదలైంది. కూతురు ఒకరోజు ఫోన్ చేసి, డాడీ, మా మామగారిని వచ్చి ఈ ఇంట్లో ఉండమంటే ఈ వయసులో పుట్టిన ఊరు వదిలి రానంటున్నారు. మాకేమో ఇల్లు అద్దెకి ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే మీరు ఉన్న ఫ్లాట్ని ఖాళీ చేసి మా ఇంట్లో ఉండండి, విశాలంగా ఉంటుంది అంది. శ్రీదేవి, నీకు తెలుసు కదా నా ఉద్యోగం, అమ్మ ఉద్యోగం ఖైరతాబాద్ అని. మేము బీరంగూడ నుంచి రావాలంటే కష్టం. తమ్ముడు కాలేజీ కోఠీలో ఉంది అన్నాడు కృష్ణారావు. అయితే తాళం వేసేసి ఉంచండి, మేము వచ్చినప్పుడు ఉంటాం అంది కూతురు. మనుషులు లేకపోతే ఇల్లు పాడైపోతుంది. మీరు కొన్నది అద్దెకి ఇస్తారనుకున్నాను కానీ మమ్మల్ని ఉండమని అంటారని అనుకోలేదు. ఆలోచించి ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. చివరికి ఫ్లాట్ ఖాళీ చేసి బీరంగూడలోని కూతురు ఇంట్లో గృహప్రవేశం చేశారు. కృష్ణారావు గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం కాబట్టి 10 గంటలకు బయలుదేరి వెళ్ళేవాడు. కష్టం అంతా పాపం కృష్ణారావు భార్య రాధిక పడింది. ఆవిడ ఆఫీస్కి వంట అయినంత వరకు చేసుకుని 8 గంటలకు బయలుదేరి బస్సులో ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరేది. కృష్ణారావుకి వంట బాగా వచ్చు కాబట్టి భార్య వండగా మిగిలిన వంట తను పూర్తి చేసి తను కొడుకు తిని బయటికి బయలుదేరేవాళ్ళు. కాలం వేగంగా కదిలిపోయింది. కృష్ణారావు తాతయ్య అయ్యాడు. శ్రీదేవి కొడుకు పుట్టడం, వాడు పెరిగి 9th క్లాస్కి రావడం, వాడికి ఇండియా అంటే సెలవులకి తాతయ్య అమ్మమ్మల్ని చూడ్డానికి మాత్రమే అని, తన స్థావరం అమెరికానే అని నిర్ణయం చేసుకున్నాడు. కృష్ణారావు కొడుకు పెళ్ళి అయిన తర్వాత ముంబైలో మంచి ఉద్యోగం కోసం వెళ్ళిపోయాడు. అక్కడే కూతురు పుట్టేసింది. దానికి ముంబై తప్ప ఏ ఊరు నచ్చదు. చివరికి కృష్ణారావు దంపతులు ఇద్దరూ మిగిలిపోయారు. మనవడి కోసం కృష్ణారావు దంపతులు ప్రతి ఏడాది అమెరికా వెళ్ళి 6 నెలలు ఉండి వచ్చేవాళ్ళు. పేరుకి అమెరికాలో కూతురు ఉంది అనే కానీ ప్రతి ఏడాది ఇండియా వచ్చి 1 నెల ఉండేవారు. ఇక మిగిలిన రోజుల్లో కొన్నాళ్ళు కొడుకు దగ్గరికి ముంబై వెళ్ళి కొన్నాళ్ళు హైదరాబాదులోనే. వృద్ధాప్యం వచ్చేసింది, ఇక మీరు హైదరాబాదులో ఉండటం నాకు ఇష్టం లేదు, ముంబై వచ్చేయండి అన్న కొడుకు మాట వినకుండా, లేదురా, అమ్మకి పూజలు చేసుకోవడం అలవాటు, ఇక్కడ తనంత తాను గుడికి వెళ్ళి వస్తుంది, అక్కడ ఇవన్నీ కుదరవు, అమ్మ సుఖం ముఖ్యం మనకి, నువ్వు కోడలు మనవరాలు వీలున్నప్పుడు వస్తూనే ఉన్నారు, ఇక అక్కయ్య సరే సరి, దాని మనసంతా ఇండియా మీదే అన్నాడు. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులు కారు. పిల్లల చదువులు అప్పులు తీర్చుకున్న తర్వాత మిగిలేది మనకంటే తక్కువే. అయితే తల్లిదండ్రులను పట్టించుకోకుండా డబ్బు సంపాదన ముఖ్యం అనుకునే వాళ్ళకి $4 మిగులుతాయి అంతే.
కృష్ణారావుకి ఎందుకో ఈ జీవితం నచ్చలేదు. ఎవరి కోసం తామిద్దరు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఇక్కడ ఉండడం ఎందుకు అనుకుని కూతురికి ఫోన్ చేసి చెప్పాడు. మేము తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయి నీ ఇల్లు అద్దెకి ఇస్తామని. కాసేపు ఆలోచన చేసి, డాడీ నేను కూడా అదే అనుకుంటున్నాను. మీరు మా ఇల్లు గురించి ఆలోచించకండి. ఈ వయసులో మీరు తమ్ముడితో పాటు ఉండడం మంచిది. ఇంకొక విషయం, ఇప్పుడు మీ మనవడి కాలేజీ చదువు కోసం ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. మేము ఆ ఇల్లు అమ్మేసి వాడి చదువుకి ఉపయోగించాలి అంది. ఇండియాలో చదువుకి అయ్యే ఖర్చుకి 4 రెట్లు ఖర్చు అవుతుంది అమెరికాలో. కొడుక్కి కూడా ఫోన్ చేసి, మేము ఇహ నీతోనే ఉంటాము. వీలున్నంత త్వరగా మమ్మల్ని తీసుకుని వెళ్ళు. నువ్వు ఇక్కడికి ఒక 10 రోజులు సెలవు మీద వస్తే ఈ ఇల్లు అమ్మేసి అక్కకి డబ్బులు పంపించి మనం ముంబై వెళ్ళిపోదాం అన్నాడు. నీ మేనల్లుడి చదువుకి డబ్బులు అవసరం. ఇప్పుడు ఈ డబ్బు వాళ్ళకి ఉపయోగం. ఎలాగో వాళ్ళు అక్కడ సిటిజన్స్ కాబట్టి ఇక్కడ ఆస్తులు అనవసరం అన్నాడు. అమ్మ ముంబైకి వస్తుందా అన్నాడు కొడుకు. తనకి ఈ ఇల్లు అలవాటైపోయింది, రానంటుంది. కానీ తనకి ఇదివరకు ఓపిక లేదు. వస్తుందిలే అన్నాడు కృష్ణారావు. తర్వాత తల్లి కొడుకులు ఏమి మాట్లాడుకున్నారో కానీ అక్కగారితో చెప్పాడు. అమ్మకి మీ ఇల్లు అలవాటైపోయింది, వాళ్ళు సుఖంగా ఉండటమే కావాలి. అందుకే నీకు ఆ ఇంటిని అమ్మితే వచ్చే డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేయండి అన్నాడు. నేను నా తమ్ముడికి కావాలంటే ఫ్రీగా ఇస్తాను తప్ప అమ్మను అనడంతో మొత్తానికి ఒప్పించి డబ్బులు పంపించాడు. తర్వాత నెలలో అల్లుడు వచ్చి బావమరిది పేరున ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోయారు. అయితే అక్కగారికి ఇల్లు అమ్ముకున్నాను అనే అసంతృప్తి ఉన్నట్టు గ్రహించి, అక్క ఇల్లు నా పేరున ఉన్నా నీ పేరున ఉన్నా ఒకటే, కావాలంటే ఇల్లు నీ పేరున రిజిస్ట్రేషన్ చేస్తాను. నాకు నాది నీది అనే తేడా లేదు. నాకు ఉన్నది ఒక ఆడపిల్ల, నీకు మగపిల్లాడు, ఇద్దరూ నాకు సమానమే. రేపు నా కూతురికి పెళ్ళి అయ్యి వెళ్ళిపోతుంది. మాకైనా నీకైనా నీ కొడుకే. అందుకని డబ్బులు ఇల్లు స్థలాలు ఇవి అమ్మా నాన్న పెట్టిన మన పేర్లలోనే ఉంటున్నాయి. మనం మన తల్లిదండ్రుల శేష జీవితం హాయిగా గడిచేట్లు చూడడమే మన పని. అమ్మా నాన్న తర్వాత నువ్వు బావగారే నాకు పెద్ద దిక్కు అని అంటున్న తమ్ముడి మాటలకి కళ్ళల్లో నీళ్లతో, అవును నిజమేరా, నీ కోసం నేను, నా కోసం నువ్వు, అమ్మా నాన్న కోసం మనమిద్దరం అంది. అదండి కథ. పెళ్ళిళ్ళయ్యి ఎవరి సంసారాలు వాళ్ళకి ఏర్పడ్డాక కూడా ఇలాంటి ప్రేమానురాగాలు ఉండడం కొంచెం అరుదైనప్పటికీ మంచి కథ. రేపు మరొక కథతో కలుద్దాం.